సమాజంలో ఒంటరితనం కోరుకునే స్వేచ్ఛ నేను. బదులివ్వలేకున్నా బాధ పంచుకోగల స్నేహం నేను. చెప్పుకోలేనివన్నీ దాచుకోగల రహస్యం నేను. నేనే డైరీ. రండి నా స్నేహితుని జీవితంలో చివరి పేజీ చూద్దాం. చెప్పుకోవడానికి ఎఫ్బీలో వేల కొద్ది ఫ్రెండ్స్ ఉన్నా, బాధ పంచుకోవడానికి పక్కన ఎవరూ లేని వారు చేరే తీరం నేనే. నవ్వుకోవడానికి ఏడవడానికి కూడా క్లబ్బులున్న ఈ కాలంలో మనస్సుతో కనెక్ట్ అవ్వగలిగేది నేనే. మనం అనుకునే వాళ్ళు ఉన్నా లేకున్నా అందరికీ ఆత్మ బంధువుని నేనే. కార్తీక్, నన్ను మర్చిపోయావు. నిన్నెలా మర్చిపోయానబ్బా. దీనమ్మ జీవితం. రాకేష్ గడికి సెటిల్ అయిపోయాడు. వంశీకానికి రేపు ఫైనల్ ఇంటర్వ్యూ, పద్మకి రేపు మార్నింగ్ పెళ్ళి. అందరూ ఏదో ఒక రూట్లో ఉన్నారు. నా బ్రతికేంట్రా ఇలా? కార్తీక్, నువ్వు నాకు ఒకరోజు ఏం చెప్పావు గుర్తుందా? అమ్మ కడుపులో అండాన్ని చేరుకోవడానికి జరిగిన మహాయుద్ధంలో గెలిచి మనం ఒక మనిషిలా బయటకు వచ్చామన్నావు. మన పుట్టుకే ఒక గొప్ప విజయం అన్నావు. అయితే అంటే నువ్వు ఆల్రెడీ విజేతవే కదా కార్తీక్. ఇప్పుడు అందరినీ పట్టించుకోవడం అవసరమా? అది జనవరి 16th విషయం. ఫిబ్రవరి 14th వెళ్ళు. నేను ఎవరికైనా నచ్చుతానా? నాకంత సీన్ ఉందా? అసలు ప్రేమ అంటే ఏంటి? జస్ట్ ఒక పువ్వు ఇచ్చి ఒక మాట చెప్తేనే లవ్ పుట్టేస్తుందా? ఏంటో ఈ ప్రేమలు దోమలు, నాకేం అర్థం కావట్లేదు. నాకు ప్రేమ అంటే తెలియదు. నన్ను ఎవ్వరూ ప్రేమించరు, అందరూ తిట్టేవాళ్ళే. లైఫ్లో గోల్ ఉంటేనే ఎవడైనా ఇష్టపడతాడు. ఆ రోజు రాకేష్ ఏం చెప్పాడో నీకు తెలుసుగా? ఏప్రిల్ 4th కదా. కార్తీక్, ఏమైంది కార్తీక్ అలా ఉన్నావు? ఏంటోరా, నా లైఫ్ అంటే నాకే అర్థం కావట్లేదు. ఏమైందిరా? అందరూ ఏదో ఒక రూట్లో ఉన్నారా, కానీ నా పరిస్థితి ఎట్టుకోకుండా పోయింది. అసలు నీ గోల్ ఏంట్రా? గోలా? ఆ గోలే. గోల్ అంటే ఏం లేదురా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో వర్క్ చేసి ఇంటికి వెళ్ళి పడుకోగానే అరే ఏదో కోల్పోయానే అనే బాధ లేకుండా నిద్రపోవాలిరా. ఒకటి గుర్తుపెట్టుకో కార్తీక్, నీకంటూ ఒక గోల్ లేకపోతే పక్కన గోల్ కోసం నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకున్నావు నిద్రపోలేవు. కరెక్టేరా, కానీ ఏం చేద్దాం? కానీ నీకు అది నచ్చదు కదా కార్తీక్. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఆ రోజు అలా చెప్పిన వాడే ఇప్పుడు ఒకటి కింద వర్క్ చేయడానికి రెడీ అయ్యాడు, కానీ నేను అలా చేయలేను. ఇది చూసావా? ఏంటది, పాయిజనా? హే, అలా చేయకు కార్తీక్. నేను పోయిన ఏడ్చే వాళ్ళు ఎవరూ లేరు, ఈవెన్ నా పేరెంట్స్ సహా. గుర్తుందిగా నా బర్త్డే రోజు ఏం జరిగిందో? కనీసం నా బర్త్డే అని కూడా లేదు. ఎందుకని అందరూ నన్ను ఇలా తిడుతున్నారు? కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ చేయాలా? ఛా, ఈ టార్చర్ భరిస్తూ బతకన కంటే చావడమే మేలు. ఆ రోజు నన్ను ఆపింది ఒక చీమ. ఒక చిన్న చీమే తనకంటే 100 రెట్లు బరువు మోయగలిగినప్పుడు నేను ఈ మాత్రం బాధను భరించలేనా? ఆ రోజే కదా మీ నాన్న నీకు 2 months టైం ఇచ్చింది. ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 10th. అంటే నాన్న ఇచ్చిన టైం కంటే 2 days ఎక్కువే అయింది. ఇచ్చిన టైంలో రాకపోతే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నాయనే చెప్పారు కదా. ఆయన అన్న ఒక్క మాటకి చచ్చిపోతావు కార్తీక్. ఆయన అన్నారని కాదు, నేను మారను, నేను ఇలానే ఉంటాను. ఒకటి కింద బానిసలా బతకడం నా వల్ల కాదు. ఎందుకు కార్తీక్ అంతలా డిప్రెస్ అవుతావు? యూ కెన్ కార్తీక్, యూ కెన్. ఈ రోజు నేను రాసే ఈ చివరి పదాలు ప్రపంచానికి కనివిప్పు కావాలి. నాలా ఇంకెవరూ బాధపడకూడదు. చదువు సంస్కారం నేర్పించే మీరు ఏ పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉండడం కూడా నేర్పించండి. ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది డబ్బు కాదు, పనిలో సంతృప్తి, సంతోషం మాత్రమే. డియర్ సొసైటీ, నా జీవితంలో ఇదే చివరి పేజీ. నాకు తెలుసు నా లైఫ్లో రేపన్నది లేదని. చిన్నప్పుడే బస్తాలు మోపిస్తూ పిల్లల్ని పాఠశాలకు బానిసల్ని చేస్తున్నారు. చదువు రాకపోతే ఎవడూ చేతకానివాడు కాడు, దేనికి పనికిరాని వాడు కాడు. అలా పదే పదే పిలిచి చేతకాని వాళ్ళని, పనికిరాని వాళ్ళని తయారు చేయకండి. సెటిల్ సెటిల్ సెటిల్, ఈ పదం వినలేక సగం చచ్చిపోతున్నా. సెటిల్ అవుతాం, కానీ లెట్ us లెర్న్ సంథింగ్ ఫస్ట్. మమ్మల్ని కొంచెం నేర్చుకోనివ్వండి. నాన్న,
మీరే కదా నాన్న ఎలా అడుగు వేయాలో నేర్పించారు. నేను పూర్తిగా అడుగు వేసేదాకా ఆగలేరా నాన్న? సెటిల్ అవ్వడానికి ప్రతి చిన్న సంతోషాన్ని కోల్పోవాలా? చిన్న చిన్న సంతోషాలని కోల్పోయి జాబ్ వచ్చాక చేస్తే అసలు జీవితంలో ఏం సాధించినట్టు? చావా? దీన్నమ్మ జీవితం. ప్రతి ఒక్కడూ సెటిల్ అవ్వలేదని తిట్టేవాడే. ఒక్కడైనా ఎంకరేజ్ చేసేవాడున్నాడా? ప్రతి ఒక్కరిది స్వార్థమే. అందుకే నేను డిసైడ్ అయ్యా, మిమ్మల్ని మార్చలేను, నేను మారలేను, అడ్జస్ట్ అయ్యి అస్సలు బ్రతకలేను. నేను ఇంతే. మీలో మార్పును కోరుకోవడం కన్నా చావడమే 100 రెట్లు మేలు. ఇట్లు మీ కార్తీక్. డియర్ సొసైటీ, ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి ఏదో కారణంతోనే సృష్టించబడ్డారు. మీరు సన్నాసులను పదే పదే చెప్తే సన్నాసులే అవుతారు, సత్యహరిచంద్రులు అవ్వరు. సెటిల్ అవ్వడానికి కొద్దిగా టైం ఇవ్వండి. ఎందుకంటే సెటిల్ అవ్వడం అంటే 2 చేతుల్లో డబ్బు సంపాదించడం కాదు, చేస్తున్న పనిలో సంతృప్తి, సంతోషం పొందడం. ఈ చిన్న వ్యత్యాసం గుర్తిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ కార్తీక్ మైలారి.